ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం మార్చి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో చాలా వరకు కూడా గ్రహాల యొక్క స్థితి, అంటే మేలు చేసే గ్రహాల యొక్క స్థితి చాలా అత్యద్భుతంగా ఉంది. అలాగే కీడు చేసే గ్రహాల సంఖ్య కూడా వీడికి బాగానే ఉందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో బుధ శుక్ర గ్రహాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అంటే శుక్రుడు మార్చి నెల అంతా కూడా బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్ళకి. అలాగే బుధుడు మార్చి నెల 25 వరకు కూడా యోగిస్తాడు. తర్వాత నుంచి బుధుడు వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి కుజుడు రవి ఈ రెండు గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు. శని ఆల్రెడీ వీళ్ళకి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి పని ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి లాభాలు వచ్చినా, ధనం సంపాదించినా, ధనం విపరీతంగా వచ్చినా ఆ పని ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనం మీకు అనాలోచితంగా డబ్బు వ్యయమైపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ యొక్క సమయస్ఫూర్తితో పరిస్థితులన్నింటినీ కూడా మీరు సమర్థవంతంగా మీరు మార్చుకోవడానికి చాలా వరకు మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మార్చి 25వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మార్చి 25వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు, అంటే వీళ్ళ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మాటకు విలువ పెరిగి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది. మాట్లాడే పరిస్థితులకు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళ మాటకి దాసోహం అయిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక పరంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సుఖం, సంతోషం ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి వారి యొక్క స్నేహాలు ఏర్పడి ఆ స్నేహాల వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. విద్యార్థులు కూడా వాళ్ళకి ఏకాగ్రత బాగా కుదురుతుంది. వాళ్ళు చదువుకి మంచి ఫలితాలు వస్తాయి. విద్యలో వాళ్ళు బాగా రాణిస్తారు. మంచి ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తారు. మంచి పేరు ప్రతిష్టను సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ మార్చి నెలలో కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ అపమృత్యు దోషం అనేది వీళ్ళకి కనిపిస్తుంది. ఈ అపమృత్యు దోషం ఉండటం వల్ల, అలాంటి సమస్య ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసుకోవడం అనేది చాలా తప్పనిసరి అవుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ అపమృత్యు దోష నివారణకి మృత్యుంజయ మహామంత్రంతో ఈశ్వరాభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్యాలు అనేవి సొంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల అంతా కూడా, మార్చి నెల అంతా కూడా చాలా వరకు ఆర్థిక పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి శుక్రుడు చాలా వరకు శుభకరమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల 7వ తారీఖు వరకు కూడా శుక్రుడు ఆయన కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఖచ్చితంగా కూడా ఆ 7వ తారీఖు తర్వాత నుంచి ఆయన ఖచ్చితంగా కూడా మళ్ళీ ద్వితీయ స్థానంలోకి కూడా వెళతాడన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి నెలంతా అక్కడ ఫిబ్రవరి నెలంతా కూడా వీళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి చాలా యోగవంతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ సినిమా, టీవీ కళారంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా, అలాగే క్రియేటివ్ రంగాల్లో పనిచేసేవాళ్ళు, అలాగే బ్యూటీ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, మిల్క్ కానీ, టెక్స్టైల్స్ బిజినెస్ కానీ, ఆభరణాలు కానీ, ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్, సృజనాత్మక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త అవకాశాలను వాళ్ళు చేజిక్కించుకుంటారు. వాళ్ళ యొక్క సమయస్ఫూర్తితో చేజిక్కించుకుంటారు. ఆ చేజిక్కించుకునే వాళ్ళు బ్రహ్మాండమైన యోగాన్ని పొందుతారు. విపరీతమైన ఆదాయం పెరుగుతుంది. వాళ్ళకి విపరీతమైన గౌరవ ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి డబ్బు ఎప్పుడైతే బ్రహ్మాండంగా వస్తుందో వీళ్ళ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబ్బు ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఉత్సాహంగా పెరుగుతుంది. ఆ ఉత్సాహం పెరగడంతో ఖచ్చితంగా వీళ్ళు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అందులో విజయం సాధిస్తారు. చాలా పట్టుదలతో వాళ్ళు కృషి చేస్తారు. అందులో మంచి ఫలితాలు పొందుతారు. స్త్రీ సౌఖ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకు మార్చి నెలలో విపరీతంగా పెరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా శుభకార్యాలలో కూడా పాల్పంచుకుంటారు. మీ పిల్లలకు కానీ, మీకు కానీ శుభకార్యాలు జరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే శుభకార్యాల నిమిత్తం కూడా వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద శుక్రుడు ఈ కుంభరాశి వాళ్ళకి దీని నుంచి మార్చి 14వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ రవి మీనరాశిలోకి ప్రవేశం చేస్తే ఆ 14వ తేదీ ముందు వరకు కూడా ఆయన జన్మరాశిలోనే ఆయన సంచారం చేస్తాడు. రవి ఈ జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి అంటే రాశిలోనే సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ధనం వీళ్ళకి విపరీతంగా ఖర్చు అవడానికి అవకాశాలు ఉంటుంది. ధనం ఆదాయం విపరీతంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే కోపం కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వేళకాని వేళల్లో భోజనం చేయటం, అలాగే వేళకాని వేళల్లో నిద్రపోవటం, అలాగే ప్రయాసతో కూడిన పనులు చేయటం, అలాగే ఆ పనుల్లో అలసిపోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. దానివల్ల ఏంటంటే శారీరకంగా, మానసికంగా ఎక్కువగా అలసిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయి మీ బంధువులు కానీ, మిత్రులతో కానీ మీకు వైరాలు కానీ, గొడవలు కానీ, ద్వేషాలు కానీ, ఘర్షణలు కానీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 14వ తేదీ తర్వాత నుంచి కూడా ఈ రవి ద్వితీయ స్థానంలోకి సంచారం చేయటం వల్ల సాధ్యమైనంత వరకు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నప్పుడు, కొత్త వ్యక్తులతో కలిసినప్పుడు వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకోవాలనుకున్న ప్రయత్నిస్తే వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి, వాళ్ళతో స్నేహం చేసుకోండి తప్పించి లేకపోతే మీరు ఆ స్నేహాల వల్ల ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యాపారాలు చేయకూడదు. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఎవరికి కూడా హామీలు కానీ, షూరిటీ సంతకాలు కానీ, హామీలు కానీ, లేకపోతే అప్పులు ఇవ్వటం కానీ ఇలాంటి పనులు ఏమీ చేయకండి. దానివల్ల ఇతరుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా
మీరు ప్రతి పనికి కూడా కొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ప్రతి ఫలితాన్ని, చిన్న ఫలితాన్ని కూడా ఎక్కువ పని చేయాల్సి వస్తున్న అవసరం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే శరీరంలో కూడా కొంచెం ఉష్ణ బాధలు అనేవి పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పనుల్లో కానీ లేకపోతే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ కొంచెం ఆలస్యం అవ్వటం, కాలాతీతం కావటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు క్రమశిక్షణావంతంగా మీ జీవితాన్ని నడుపుకుంటుంటే ఎవడో కూడా వచ్చి మిమ్మల్ని చెడగొడతారు మాటలతో. ఈ దారి బాగోలేదు, ఈ దారిలోకి వెళ్ళు, నువ్వు బాగుంటావని ఈర్ష్యాద్వేషాలతో మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కుజుడు 15వ తేదీ వరకు కూడా 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ కుజుడు 15వ తేదీ వరకు కూడా 1000 స్థానంలో సంచారం చేస్తూ ఖచ్చితంగా కూడా ఖర్చులను బాగా పెంచడానికి అవకాశాలు ఉంటాయి. బంధు ద్వేషం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ ఉష్ణ సంబంధమైన వ్యాధులు కూడా సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యం కూడా ఆరోగ్యం కూడా మీకు అంత సహకరించకపోవడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 15వ తేదీ నుంచి కుజుడు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ఖచ్చితంగా ఈ రక్త సంబంధమైన వ్యాధులు మీకు బాగా పెరగడానికి, వాటి వల్ల ఇబ్బందులు పడడానికి, అలాగే ఈ ఫిషర్ వ్యాధులు కానీ, ఫైల్స్ వ్యాధులు కానీ, లేకపోతే వ్రణాలు కానీ, ఇలాంటి ఉష్ణ పైత్య రోగాలు కూడా మీకు ఎక్కువగా రావడానికి, అలాగే జ్వరాలు రావడానికి, అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ, పిల్లలతో కానీ గొడవలు రావడానికి, అలాగే దుష్టులు అంటే మీ యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ, ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే మీ బంధువులు కానీ, మిత్రులతో కానీ మీకు గొడవలు కానీ, కొట్లాట్లు కానీ, లేకపోతే వాగ్వివాదాలు కానీ, ఘర్షణలు కానీ జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో చాలా వరకు పరిస్థితులు ధనపరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపమృత్యు దోషం నుంచి చేస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం నాడు ఖచ్చితంగా కూడా ఆయనకి కందులతో చేసిన పదార్థాలను నివేదించి ఎర్రని పుష్పాలతో, ఎర్రని పూలతో, ఎర్రని బొత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పాలతో అర్చనాది అభిషేకాలు చేయటం, సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యము చేయటం, సుబ్రహ్మణ్య శ్లోక పఠనం చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాడికి మార్చి నెల అంతా కూడా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరంగా చాలా యోగవంతంగా ఉంది. అయితే ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా వీళ్ళు చాలా ముందంజలో ఉంటారు. పేరు ప్రతిష్టలు ఉంటాయి, గౌరవ మర్యాదలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సామాజికంగా కూడా బంధుమిత్రులతో, ఎందుకంటే మీరంటే ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఈ నెలలో. అందువల్ల మీ ఉన్నతం చూసి ఎదుటి వాళ్ళు ఎక్కువగా నరదృష్టితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరదృష్టి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.